దయచేసి హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం అనేక మంది రాత్రి పగలు పాపం కృషి చేస్తూ ఉంటారు. ఎంతోమంది మఠాధిపతులు, పీఠాధిపతులు అనేక దూరమైన ప్రాంతాల్లో కూడా పర్యటించి వేల సంవత్సరాల నుంచి వాళ్ళు పడిన కృషిని ఈరోజు మనం మర్చిపోకూడదు. దయచేసి ఇప్పుడైనా సరే ఈ పెద్దలందరూ కూడా ఒక వేదికగా ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా, ఇది పార్టీతో సంబంధించిన అంశమే కాదు, ఇది పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక రిపోర్ట్ అందిన మేరకు చాలామంది భక్తులు గతంలో ఆవేదన వ్యక్తపరుస్తున్నప్పుడు, తిరుమల పర్యటించినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా చాలామంది పెద్దలు వచ్చి చెప్పడం జరిగింది, ఇక్కడ అనేక అపవిత్రత కార్యక్రమాలు జరుగుతున్నాయి, దయచేసి కాపాడండి అని. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ అంశాలన్నీ కూడా గుర్తుకొచ్చి దీనిపైన సమగ్రమైన నివేదిక కోరినప్పుడు వచ్చిన వివరాలు చూసి మనందరం కూడా ఆశ్చర్యపోయి, నిజంగా ఈ విధంగా చేయగలుగుతారా మీరు, ఎందుకు చేశారు అని దానిపైన మనం ప్రశ్నిస్తున్నప్పుడు ఈ రాజకీయ కోణం నుంచి చూడడం, పార్టీలకి అంటగట్టడం, పార్టీ అధినేతలకి అంటగట్టడం, ఇదేదో వ్యక్తిగతంగా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటాం అనే విషయం తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం కూడా ఖండించాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పెద్దలందరినీ కూడా, సమాజంలో పెద్దలందరూ కూడా ఖచ్చితంగా దీనిపైన ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయండి, ఒక వేదిక ఏర్పాటు చేయండి, వాస్తవాలు తెలుసుకోండి, ప్రభుత్వం మీకు అందించిన ఈ సమాచారాన్ని మీ ముందు పెట్టుకోండి, ధర్మాన్ని కాపాడండి, భక్తుల మనోభావాలు కాపాడండి. ఇటువంటి పొరపాటు ఇంకెప్పుడు కూడా ఇట్లా జరగకుండా, ఎందుకంటే ఒక తిరుమల ఆలయంలోనే కాదు, పవిత్రమైన తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవంగా ఉన్న ఆలయంలోనే కాకుండా ఇతర ఆలయాల్లో కూడా ఏ ఉత్సవాలు జరిగినా, ఏ పండుగ జరిగినా మనం కోరుకుంటాం తిరుమల నుంచి లడ్డు తెచ్చుకుందాం. ఆ ఆలయాల్లో కూడా జరిగిన ఈ సఫరా ద్వారా ఎంతమంది భక్తులకి మనోభావాలకి దెబ్బతినిందో అర్థం చేసుకుని మనం తప్పు జరిగిన విషయం వీళ్ళు అంగీకరించి మనస్తాపం చెంది వీళ్ళు క్షమించమని కోరాలిగా తప్ప ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఎదురు దాడి చేసి ఒక పైశాచిక ఆనందం, మేమేదో ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటున్న కార్యక్రమం చేసుకుంటున్నారు. ఈరోజు చాలా స్పష్టంగా మొన్న సిబిఐ ఏదైతే నివేదిక అందించిందో 60 లక్షల లీటర్ల నెయ్యిలో అసలు నెయ్యే లేదని ఇచ్చింది, ఒక చుక్క నెయ్యి లేదని ఇచ్చింది. ఆ విధంగా ఒక వ్యవస్థ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో చేసిన ఈ కార్యాచరణలో, ఈ ఎంక్వైరీలో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు అందరూ కూడా అప్రమత్తం అవ్వాలి, సమాజం కూడా తెలుసుకోవాలి. నేను ఏం కోరుతున్నా అంటే, మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇదే చెప్పారు, ధర్మాన్ని కాపాడమంటే మనం ఏదో ఇతర దాడి చేయమని కాదు, ఇతరుల మనోభావాలు గాయపరచడానికి కోసం కాదు, 100% గర్వంగా హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడే ప్రతి ఒక్క భక్తుడిని ఆ విధంగా ఈ సమస్య పైన అవగాహన తెచ్చుకుని ముందుకెళ్ళాలి, ధైర్యంగా మాట్లాడాలనే విషయం మరొకసారి ప్రజలందరూ కూడా నేను గుర్తు చేస్తున్నాను.